అందరికీ నమస్కారం అండి. నేను మీ కీర్తి ప్రశాంతి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవు నుండి వరం పొంది దేవతల్ని జయించాడు. లోకాల్లో కల్లోలాన్ని సృష్టించాడు. అప్పుడు దుర్గమ్మ 9 అవతారాల్లో 9 రోజులు యుద్ధం చేసి మహిషాసురుని సంహరించింది. అందుకే మనందరం విజయదశమి జరుపుకుంటాము. చెడుపై మంచి గెలిచిన రోజు. అందరి జీవితాల్లో విజయాలు చేకూరాలని మనసారా కోరుకుంటున్నానండి. నాకు ఈ సంవత్సరం ఒక మంచి జరిగింది. అంటే నేను అనుకున్నది ఒకటి జరిగింది. రావణ దహన చేశానన్నమాట. లాస్ట్ ఇయర్ అనుకున్నాను నాకు కూడా ఇలాంటి అవకాశం వస్తే బాగుండు అని. అది ఈ సంవత్సరం వచ్చింది నాకు. నేను మీ అందరికీ ఆ వీడియో ఈవినింగ్ పెడతాను. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. చాలా మంది చూసిన వాళ్ళు ఆ దుర్గమ్మే మళ్ళీ మహిషాసుని సంహరించిందా అన్న ఫీలింగ్ వచ్చింది అని చెప్పారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలా కలిసి రావడం కూడా ఒక అదృష్టమే కదండి. ఏది అనుకుంటే జరగదు, అంతా అమ్మ చేపించుకుంటుంది. ఆ అమ్మ సంకల్పం. నా మనసులో ఎప్పుడో అనుకున్నాను, అది అనుకోకుండా వేరే వాళ్ళ ద్వారా నాకు పిలుపు రావడము, నేను చెయ్యడము అన్ని జరిగిపోయాయి. ఆ వీడియోస్ మీకు పెడతాను. మీరందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ, అమ్మవారి అనుగ్రహం ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ కీర్తి ప్రశాంత్.